హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక సిద్ధు అయితే అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉండగా ఇంకా సిద్ధు దగ్గరికి ప్రేరణ అయితే వస్తుంది. ప్రేరణ సిద్ధుని చూసి, ఆ రోజు మా నాన్నగారిని మీరే కాపాడారని తెలియక మీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. వాళ్ళే కాదు, వాళ్ళతో పాటు నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి ప్రేరణ తన మనసులో అనుకుంటూ సిద్ధు థ్యాంక్స్ అని చెప్పి ఇక ప్రేరణ చెప్తుంటే సిద్ధు ఏంటి థ్యాంక్స్ చెప్తున్నావు ఎందుకు అని అడగడంతో ఇక ప్రేరణ థ్యాంక్స్ అంతే, అది ఎందుకని మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు అని చెప్పి ఇక ప్రేరణ మాట్లాడుతూ ఉండగా ఇంతలో కుమార్ అక్కడికి వస్తాడు. సిద్ధు, నన్నెందుకు రమ్మన్నావురా? అసలు ఈ నిశ్చితార్థం ఆపడానికి నువ్వేదో ప్లాన్ చేసుకోగాని మధ్యలో నన్నెందుకు ఇరిగిస్తున్నావురా అని చెప్పి ఇంకా కుమార్ అయితే సిద్ధుని అడుగుతూ ఉంటే సిద్ధు, రే నువ్వెంతైనా మినిస్టర్ అల్లుడివి కదా, మరి నువ్వు లేకుండా ఈ నిశ్చితార్థం ఎలా ఆగుతుంది అని అంటుంటే, రే చూస్తుంటే ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికి నువ్వు నన్ను ఫుల్గా వాడుకోవాలని ఫిక్స్ అయిపోయినట్టున్నావు. ఇప్పుడు ఈ నిశ్చితార్థం ఆపకపోతే తర్వాత నువ్వు నా పెళ్లి చేయనని ఇండైరెక్ట్గానే చెప్తున్నావు, అర్థమైంది, సరే సరే అని అనుకుంటూ ఐశ్వర్య అని పిలవడంతో ఇక ఐశ్వర్య అక్కడికి వస్తుంది. ఒక్కసారిగా ఐశ్వర్యని చూసి ప్రేరణ, ఐషు నువ్వేంటే ఇక్కడ అని అడగడంతో ఇక కుమార్, ఎలాగో ఈ నిశ్చితార్థం ఆపడానికి మీరు నాకు హెల్ప్ చేయరు, అందుకే ఐషుని పిలిచాను, ఐషు అన్న నాకు హెల్ప్ చేస్తుందని అని చెప్పి ఇంకా కుమార్ చెబుతూ ఉంటాడు. కుమార్ చెప్పిన మాటలకి ఇంకా సిద్ధు అయితే మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ ఈ నిశ్చితార్థం మాత్రం ఆగిపోవాలి, కానీ ఇది ఆపింది నేనే అన్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పి ఇక సిద్ధు చెప్పడంతో ఆ మాటలకి కుమార్, అర్థమైందిరా, కర్ర విరగకూడదు, పాము చావాలి, అంతే కదా అని చెప్పి ఇంకా కుమార్ అయితే ఐషుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఐషు అలాగే కుమార్ ఇద్దరు కూడా కావాలని ఇంకా ఘన వినేటట్టుగా మాట్లాడుకుంటూ ఎట్లా అయినా సరే ఈ నిశ్చితార్థాన్ని ఆపేయాలి, అలా ఆగాలి అంటే మంటలు పుట్టాలి అని చెప్పి ఐషు మాట్లాడుతుంటే ఇక కుమార్, ఏంటి ఐషు మంటలు పుట్టాలా, ఎలా అని అంటుంటే, ఎలాగో నిశ్చితార్థానికి పూజ జరిపిస్తారు, ఆ పూజ కోసం కావలసినవన్నీ మనం ఏర్పాటు చేద్దాం, ఆ ఏర్పాట్లోనే మంటలు పుట్టేలా చేద్దాం అని చెప్పి ఇక ఐషు అయితే కుమార్తో మాట్లాడుతూ, చూడు ఆ ఘన చాలా తెలివైనవాడు, మనం తన నిశ్చితార్థాన్ని ఆపడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిస్తే తను ముందుగానే జాగ్రత్త పడతాడు అని చెప్పి ఇద్దరు కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా దొంగచాటుగా విన్న ఘన అయితే ఒక రకంగా నవ్వుతూ, నాకు తెలుసు ఖచ్చితంగా ఆ సిద్ధుగాడు ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడని, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అని అనుకుంటూ ఇంకా ఘన అయితే తన మనసులో అనుకుంటూ ఈ నిశ్చితార్థం ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి ఇక అక్కడికైతే వెళ్తాడు. ఇంకా అందరూ కూడా నిశ్చితార్థానికి అన్నీ సిద్ధం చేస్తారు. ఇంకా ఇంతలో పూజారి గారు, అమ్మా అన్నీ సిద్ధమైనట్టున్నాయి, ఇంకా పూజ మొదలు పెట్టమంటారా అని అంటుంటే ఇక ఐశ్వర్య అలాగే కుమార్ ఇద్దరు కూడా, పూజారి గారు పూజకి కావలసిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాం, ఇదిగోండి అగ్గిపెట్టె, కర్పూరం, అగరబత్తి, పసుపు, కుంకుమ, వీటితో పూజ మొదలు పెట్టచ్చు అని చెప్పి వాటిని అక్కడ పెట్టడంతో వెంటనే ఘన వాటిని అక్కడి నుంచి తీసేస్తూ, పూజారి గారు ఇవి లేకుండా కూడా పూజ చెయ్యొచ్చు అని చెప్పడంతో, అదేంటి బాబు వీటిని లేకుండా పూజ జరిపించడమేంటి అని అంటుంటే ఇక ఘన అయితే, చూడండి అసలే ఎండలు మండిపోతున్నాయి, ఈ మండుతున్న వాటిని ఇక్కడ ఉంచితే తర్వాత మనకే ప్రాబ్లం, అయినా ఉదయాన్నే సాహితికి నాకు నిశ్చితార్థమని ఉన్న అన్ని గుడుల్లో పూజ జరిపించేశాను, అందరి పేర్ల మీద అర్చన జరిపించేశాను, ఇవి లేకుండానే మీరు పూజ మొదలు పెట్టచ్చు, సుధా వీటిని తీసుకెళ్ళి పక్కన పెట్టేయి అని చెప్పి ఇంకా ఘన అయితే వాటిని తీసి సుధాకి ఇస్తాడు. ఇక సుధా అయితే, ఏంటో ఈయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో కూడా అస్సలు అర్థం కాదు అని చెప్పి ఇక సుధా అయితే తన మనసులో అనుకుంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఐషు అయితే, అదేంటి సార్ పూజకి కావలసిన వస్తువులు తీసేసి పూజ చేయమంటున్నారు, అయినా ఇప్పుడేమీ ఎండ కూడా కాదు, చలికాలం, మంచు కురుస్తుంది, ఇట్లాంటప్పుడు అవెందుకు మండుతి అని అంటుంటే ఇక ఘన, చూడండి ఇవి లేకుండా కూడా పూజ జరిపించచ్చని చెప్తున్నాను కదా, అయినా ఇప్పుడు పూజతో కూడా పని లేదు, ఉదయాన్నే సాహితీ నా పేరు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్ల మీద
గుడిలో అర్చన చేయించాలని చెప్తున్నాను కదా అని అంటుంటే ఇంకా సాహితి వాళ్ళ అమ్మ సాహితి, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. చూసావుగా, అబ్బాయి మనందరి పేరు మీద అర్చన చేయించాడంట. నిజంగా నీకోసమే కాకుండా ఇలా మనందరి కోసం కూడా ఆలోచించే అబ్బాయి నీ భర్తగా రావడం నిజంగా నువ్వు చేసుకున్న అదృష్టం అని చెప్పి ఇంకా సాహితి వాళ్ళమ్మ సాహితితో చెప్తూ తన తల మీద నిమ్ముతుంటే సాహితి నవ్వుతూ సిగ్గుపడుతుంది. ఇంకా ఘన అయితే, అత్తయ్య గారు వాటితో పనేముంది, ఇక మనం పూజ మొదలు పెడదాం, పూజారి గారు పూజ మొదలు పెట్టండి అని చెప్పి ఇక ఘన అయితే పూజారి గారితో చెప్తాడు. ఇది ఇలా ఉండగా ఇక ప్రేరణ అలాగే సిద్ధు ఒకరినొకరు నవ్వుకుంటారు. ఇంకా అలాగే కుమార్ అలాగే ఐశ్వర్య కూడా ఇద్దరు కూడా ఇంకా ఐఫై కొట్టుకొని తెగ నవ్వుకుంటారు. ఎందుకంటే నిశ్చితార్థానికి మొదటిగా జరిగే పూజే తనంతట తానే ఆపుకోవడం ఇంకా మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక కుమార్ అలాగే ఆయుషు ఇద్దరు కూడా నిశ్చితార్థం ఆపాలని ప్రయత్నిస్తుంటే ఆగట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరూ ఇంకా మరో దగ్గరికి వెళ్ళి ప్లాన్ చేసుకోవడానికి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. ఘన అయితే వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ ఇంకా వాళ్ళ వెనకే వెళ్తాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా కిచెన్లోకి వెళ్ళి కుమార్ అయితే, ఐషు ఫస్ట్ వేసిన ప్లానే అట్టర్ ఫ్లాప్ అయింది, ఇప్పుడు ఎలా నిశ్చితార్థం ఆగేలా లేదే అని చెబుతూ ఉంటే ఇక ఐశ్వర్య, లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు, అందుకే నేను మరో ప్లాన్ చేశాను కదా అని చెప్పి ఇంకా ఐశ్వర్య అయితే, అసలు నిశ్చితార్థానికి ఎవరు కావాలి, ముఖ్యంగా పూజారి గారు కావాలి, పూజారి గారే లేకుండా చేస్తే ఇక నిశ్చితార్థం ఆగిపోతుంది కదా అని చెప్పడంతో ఇంకా కుమార్ అయితే, చూడు ఐషు, నువ్వు మరీ పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు, పూజారి గారు లేకపోతే ఏంటి, వాళ్ళిద్దరికీ కావాల్సిన ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉన్నాయి కదా, ఆ రింగ్స్ కనుక కనపడకుండా పోతే ఇంకా ముహూర్తం దాటిపోతుంది, ఆ తర్వాత పంతులు గారే ముహూర్తాలు దాటిపోయాయి, ఇక ఈ నిశ్చితార్థం ఈరోజు జరగదు అని చెప్తారు. పంతులు గారు చెప్పారంటే ఖచ్చితంగా ఇక సాహితి వాళ్ళ అమ్మా నాన్న కూడా అందుకు ఒప్పుకుంటారు, ఇక ఘన కూడా ఏమీ చేయలేడు అని చెప్పి ఇంకా కుమార్ అయితే ఐషుతో మాట్లాడుతుంటే, ఐషు నిజమే, మనం పూజారి గారిని ఆపాలనుకున్నాం, పూజారి గారిని అస్సలు ఆపకూడదు, ఆయన అక్కడే కూర్చోపెట్టాలి అని చెప్పి ఇంకా ఐషు మాట్లాడుతుంది. ఇక ఘన అయితే, ఓ ఈసారి మీ ప్లాన్ ఇదా, ఇలా జరిగితే నేనెందుకు కోరుకుంటాను, నేనుండగా మీ ప్లాన్స్ ఏమీ జరగవు అని చెప్పి ఇక ఘన అయితే అక్కడికి వెళ్ళి పూజ చేస్తున్న పంతులు గారిని, పంతులు గారు మీరు లేకండి అని చెప్పి పైకి లేపి పంతులు గారికి ఇవ్వాల్సిన డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఒక్కసారిగా పంతులు గారు, అదేంటి బాబు, ఇంకా నిశ్చితార్థం పూర్తవలేదు కదా, మరి నన్ను వెళ్ళిపోమంటున్నారు అని అంటుంటే ఇంకా ఘన అయితే, చూడండి, నిశ్చితార్థానికి అమ్మాయి అబ్బాయి అలాగే ఉంగరాలు ఉంటే సరిపోతుంది, మీతో మాకు పనిలేదు, వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా పంతులు గారిని వెళ్ళిపోమని చెప్పడంతో ఒక్కసారిగా పంతులు గారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తాడు. ఇక సుధా అయితే, సార్ అదేంటి సార్, పూజారి గారిని వెళ్ళిపోమంటున్నారు అని అంటుంటే, సుధా నీకు స్పెషల్గా చెప్పాలా, ముందు ఈ పూజారి గారిని ఇక్కడి నుంచి పంపించేసేయ్ అని చెప్పడంతో ఇక సుధా అయితే, ఏంటో ఈయన చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, ఇందాకేమో పూజకు కావాల్సినవన్నీ తీసేశాడు, ఇప్పుడేమో ఏకంగా పూజ చేసే మనిషిని తీసేస్తున్నాడు, తరువాత ఇంకేం చేస్తాడో ఈయన అస్సలు అర్థం కాడు అని చెప్పి ఇక సుధా అయితే పూజారి గారిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోబోతుంటే ఇక విజయనందన్ అయితే, ఏంటి పూజారి గారు లేకుండా నిశ్చితార్థం ఎలా జరుగుతుంది, చూడు ఘన, నువ్వు ఏం చేస్తున్నావో మాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక సాహితి కూడా, అవునండి మీరేం చేస్తున్నారు, పూజారి గారు లేకుండా ఈ నిశ్చితార్థాన్ని ఎవరు జరిపిస్తారు అని అంటుంటే ఇక ఘన అయితే, చూడు సాహితి, నేను నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, అలా పెళ్లి చేసుకోవాలి అంటే నీకు నాకు మనసులు కలిస్తే చాలు, అలాగే మనిద్దరం తొడుక్కోవాల్సిన ఉంగరాలుంటే చాలు, వీళ్ళందరితో పనేముంది, అయినా పూజారి గారు మంత్రాలు చదవకపోతే మన నిశ్చితార్థం జరగదా, చూడు నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అని చెప్పి ఘన అయితే ఇక సాహిత్తో మాట్లాడతాడు. అలాగే అత్తయ్య గారు మీరే చెప్పండి, నేనన్న దానిలో ఏదైనా తప్పుందా అని అంటుంటే ఇంకా వాళ్ళ అమ్మగారైతే, అవును సాహితి, మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు మనల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇక వీటన్నిటితో పనేముంది, నిజంగానే
ఘన చెప్పింది నాకు బాగా నచ్చింది. పూజారి గారు లేకపోయినా ఈ నిశ్చితార్థం జరుగుతుంది అని చెప్పి ఇక పంతులు గారిని వెళ్ళిపోమ్మని ఇక వాళ్ళ అమ్మగారు కూడా చెప్పడంతో సాహితి కూడా సైలెంట్గా ఉంటుంది. ఇంకా రెండో ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పి మళ్ళీ ఇంకా సిద్ధు, ప్రేరణ అలాగే కుమార్ ఇంకా ఐషు కూడా తెగ సంబరపడిపోతారు. ఇక మూడో ప్లాన్లో ఈ నిశ్చితార్థం నాకొద్దు అని ఘనానే లేచి వెళ్ళిపోయేలా చెయ్యాలి అని చెప్పి సిద్ధు అయితే ఇంకా కుమార్ అలాగే ఐషుతో చెప్తుంటే ప్రేరణ ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? ఎంగేజ్మెంట్ వద్దని ఘన వెళ్ళిపోతారా? అస్సలు జరగదు. ఇంతవరకు మీరు ప్లాన్ చేసిన దానిలో ఘన ఇరుక్కుని ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ నిశ్చితార్థం వద్దని అస్సలు వెళ్ళిపోడు అని అంటుంటే ఇంకాసేపట్లో మీరే చూస్తారు కదా అని చెప్పి ఇక సిద్ధు మాట్లాడుతూ ఉండగా ఇక రెండు కుటుంబాలు ఎదురుగా కూర్చొని ఇంకా ఒకరికొకరు మాట్లాడుకుంటూ సుధా ఒకసారి టైం చూడు అని చెప్పి ఇక టైం చూడమంటాడు. ఆ తర్వాత ఇక సాహితి అయితే అమ్మా ఇందాక నిశ్చితార్థం ఉంగరాల్ని ప్రేరణ చేతికిచ్చాను, ప్రేరణను అడిగి ఉంగరాలు తీసుకురండి అని చెప్పడంతో ఇంకా ప్రేరణ వైపు చూస్తుంది. ప్రేరణ ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఉంగరాలు తేబోతూ ఉంటే ఇంకా ఘన అయితే అక్కర్లేదు, మీరు ఎట్లాంటి ఉంగరాలు తేనక్కర్లేదు, ఆల్రెడీ నిశ్చితార్థపు ఉంగరాలు నా దగ్గరే ఉన్నాయి అని చెప్పి ఇంకా ఘన అయితే తన దగ్గర ఉన్న ఉంగరాలని వాళ్ళకి చూపిస్తాడు. ఒక్కసారిగా ప్రేరణ అదేంటి నా దగ్గర ఉంచిన ఉంగరాలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అంటుంటే ఇక ఘన ఇదిగో ఇలా హడావుళ్ళ పడిపోయి వీటిని ఎక్కడన్నా పడేస్తే ఆ తర్వాత ముహూర్తం దాటిపోయిందనో లేక మంచి గడియలు కావనో ఈ నిశ్చితార్థాన్ని ఎవరైనా ఆపడానికి ప్రయత్నించవచ్చు, అందుకే వీటిని భద్రంగా నా దగ్గరే పెట్టుకున్నాను. సుధా ముహూర్తం సమయం వచ్చినప్పుడు చెప్పు, నేను నా సాహితి చేతికి ప్రేమగా ఉంగరాన్ని తొడుగుతాను అని చెప్పి ఇక ఘన అయితే మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ప్రేరణ సిద్ధు ఏంటిదంతా? ఇంకాసేపట్లో ఘన సాహితి చేతికి ఉంగరాన్ని తొడుగుతున్నాడు అంటే సాహితికి ఘనకి పెళ్లి జరిగిపోతుంది అని అంటుంటే ఇక సిద్ధు అయితే లేదు జరగదు, అలా జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా సిద్ధు మాట్లాడుతూ ఉండగా ఇంతలో కెఫీలో పనిచేసే ఒక అతను అట్నుంచి వెళ్తూ ఇక శేఖరం ఉన్న వీల్ చైర్ని తన్నుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా వీల్ చైర్ అయితే ముందుకి పడిపోతుంది. ఇంకా అదే టైంలో వీల్ చైర్ అలా పడిపోవడం చూస్తున్న ఐషు అయితే శేఖరం కింద పడిపోతున్నాడని నాన్న అని గట్టిగా అరుచుకుంటూ వెళ్ళి ఇంకా ఆ వీల్ చైర్ని పట్టుకుంటుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి షాక్ అయిపోతారు. ఇక ప్రేరణ అయితే ఐషుని చూసి అయ్యో ఐషు అని తన మనసులో అనుకుంటూ ఇక వెంటనే వీల్ చైర్ దగ్గరికి వెళ్ళి పట్టుకోపోతుంది. ఇక సిద్ధు అయితే ప్రేరణ ఏంటి ఐషు ఘన వాళ్ళ నాన్న అంది అని అంటుంటే ఇంకా వెంటనే సాహితి కూడా అవును ఘన వాళ్ళ నాన్నగారిని నువ్వేంటి నాన్న అని పిలిచావు, నువ్వు ప్రేరణ వాళ్ళ సిస్టర్వి కదా, మరి నువ్వేంటి ఆయన్ని నాన్న అని పిలిచావు అని చెప్పి ఇంకా సాహితి అయితే ఐషుని అడగడంతో ఒక్కసారిగా ఐషు చాలా అంటే చాలా భయంగా అందరినీ చూస్తుంది. ఇక ఘన వాళ్ళమ్మ రే ఘన చూసావుగా వీళ్ళని పిలవద్దని చెప్పాను, కానీ వీళ్ళని పిలిచి మన పరువు మనమే తీసుకున్నట్టు చేసావు, చూడిప్పుడు అందరి ముందు ఐశ్వర్య ఆయన్ని నాన్న అని పిలిచింది, ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని ఇక ఘనాని అడుగుతుంటే ఘన ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడికైతే వెళ్తాడు. ఇక ప్రేరణ అయితే క్షమించండి, ఒక్కసారిగా ఆయన అలా పడిపోవడంతో ఐషు తనకి గతంలో మా నాన్నగారు పడిపోయిన సంఘటన గుర్తొచ్చింది, అందుకే ఆ టైంలో ఆ స్థానంలో మా నాన్నే ఉన్నారనుకుని అలా పిలిచేసింది, అంతే అని చెప్పి ఇక ప్రేరణ అయితే కవర్ చేస్తుంది. ఐషు కూడా అవును మా నాన్నగారు పడిపోతున్నారేమో అని కాసేపు భ్రమపడ్డాను, అంతే, ఎవరికైనా ఈయన నాన్నే కదా, ఘన గారిని ఆయన ఏమనుకున్నా నేను అన్నలా భావించాను, మరి వాళ్ళ నాన్నగారు మాకు నాన్నగారే అవుతారు కదా అని చెప్పి ఇక ఐషు మాట్లాడుతుంటే ఒక్కసారిగా సిద్ధు వాళ్ళని అనుమానంగా చూస్తాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఈ ఎంగేజ్మెంట్ని ఎలా ఆపబోతున్నాడు సిద్ధు, అలాగే ఘన
వాళ్ళ నాన్నే ప్రేరణ కన్న తండ్రి అన్న నిజాన్ని సిద్ధు తెలుసుకోబోతున్నాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?